హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. టుడే మన కిచెన్లో చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తయారు చేద్దాం. సోరకాయ సాంబార్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్, ఇడ్లీ, దోశతో పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసి పక్కకు పెట్టుకుందాం. సో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని నేను దాంట్లో కందిపప్పు వేసి ఎంతైతే కందిపప్పు మీరు వేసుకుంటారో అంత వేసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి అండ్ అవన్నీ కొన్ని వాటర్ పోసి వాటిని మంచిగా కడుక్కోవాలండి. క్లీన్ చేసి పక్కకు పెట్టాలి. సో తర్వాత క్లీన్ చేసిన తర్వాత దీంట్లో మనకు ఉడికించుకోవడానికి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో ఆ వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. సో పప్పు ఇప్పుడు ఏం చేయాలంటే మనం పప్పు గుత్తి తీసుకొని దాన్ని మంచిగా మిక్సీ చేసి ఇట్లా గ్రైండ్ చేస్తున్నట్టు మంచిగా రుబ్బాలండి. మొత్తం మిక్స్ చేస్తే పచ్చిమిర్చి కూడా మొత్తం దంగిపోతుంది. చూడండి, ఇంత సాఫ్ట్గా అయిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకొని ఫస్ట్ ఒక సొరకాయ తీసుకొని దాన్ని మంచిగా పొట్టు తీసేసి దాన్ని మంచిగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తాను. మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు ఉన్నంత మన ఫింగర్ అంత సైజులో ఉండేటట్టు మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఉడికిన తర్వాత మళ్ళీ చిన్నగా అయిపోతాయి. కట్ చేసి మనం పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కొన్ని ఉల్లిగడ్డలు కూడా ఇట్లా పెద్ద పీసెస్గా కట్ చేయాలి. అండ్ కావాల్సిన క్యారెట్స్ ఇంకేమైనా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, టమాటా కూడా. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే చింతపండు కొంచెం తీసుకొని దాన్ని కొంచెం వాటర్ పోసి మంచిగా క్లీన్ చేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి దాన్ని కొంచెం సేపు మెత్తగా అయ్యేంతవరకు నానబెట్టాలండి. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నానిన తర్వాత దాన్ని మంచిగా పిసికి దాంట్లో మొత్తం చింతపండు రసం అంతా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. సో పోపు కోసం అని చెప్పి నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఎల్లిపాయలు క్రష్ చేసి నేను అవన్నీ వేసి మంచిగా వాటిని వేయించాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కొంచెం దూరంగా వేయించాలి. తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న వెజ్జెస్ ఇంకేమైనా ఉంటే క్యారెట్స్ ఇవన్నీ కూడా వేసుకొని తర్వాత కట్ చేసుకున్న సోరకాయ కూడా వేసుకొని వాటిని మంచిగా ఉడకనివ్వాలి. ఉడికితేనే అవి మంచిగా సాఫ్ట్గా అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఇలా ఉడికించిన తర్వాత మనం ఏం చేద్దామంటే వీటిని కొంచెం మూత పెట్టుకొని పక్కకు పెడదాము. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇవి టేస్టీగా ఉండడం కోసం అని చెప్పి మనం కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత మనం దీంట్లో కావాల్సినంత కారం పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో దీంట్లోనే ఇప్పుడు మనం టేస్టీ కోసం వీటి కూడా వెజ్జెస్ కూడా టేస్టీగా ఉండాలని చెప్పి దీంట్లోనే కొంచెం సాంబార్ పొడి కూడా మనం వేసి వాటిని మంచిగా ఇంకా ముక్కలకి కొంచెం ఉప్పు కారం పట్టేంత వరకు వాటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లేదంటే స్లో ఫ్లేమ్ పెట్టేసి మనము దీన్ని కుక్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టామనుకో అన్నీ మాడిపోతాయి, టేస్ట్ అనేది మారిపోతుంది, అసలు బాగుండదు అనమాట. ఇలా పెట్టేసి వీటిని ఆవిరిలో మంచిగా ఉడకనివ్వాలి. అట్లీస్ట్ ఒక 10 minutes లేదంటే 15 minutes వరకన్నా ఉడకనివ్వాలి. అప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడికి మసాలాలన్నీ వాటికి పడతాయో. సో ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఉడికించి పక్కకు పెట్టుకొని ఉన్న పప్పు ఉంది కదా, ఆ పప్పు దీంట్లో మనం వేసేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేసిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉడికిన తర్వాత మనం పిండుకొని పక్కకు పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేసుకొని దీంట్లోనే దాన్ని మొత్తం మంచిగా ఉడకనివ్వాలన్నమాట. మొత్తం రెండు మంచిగా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పప్పు, చింతపండు ఇవన్నీ. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇంకేమన్నా వాటర్ కూడా అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఈ రెండు కలపగానే థిక్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు మనకు ఇంకో కొంచెం వాటర్ పోసుకుంటే అది మసిలి దగ్గర అవుతుంది కాబట్టి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇవంతా ఉడికి కొంచెం పప్పు దగ్గర అయ్యేంత వరకు మనం దీన్ని మరిగిస్తూనే ఉండాలి. ఇలా
అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇదంతా ఇలా మరిగి ఆ ముక్కలన్నీ మంచిగా మెత్తగా అవ్వాలండి. సాఫ్ట్గా అయిన తర్వాతనే మనం పప్పు కొంచెం దగ్గర పడుతుంది చూడండి, కొంచెం తగ్గిపోతుంది మనకి. సో అప్పుడు ఏంటంటే పప్పు మంచిగా ఉడికినట్టు. మనం ఈలోపు మనం ఏమన్నా ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇలా మసులుతూనే ఉంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తూనే ఉంటుందండి, మంచి టేస్ట్. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు ఇలా రెమ్మలు తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మసిలినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం ఏంటంటే కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని కాసేపు బాయిల్ చేసామనుకో ఆ ఫ్లేవర్స్ కూడా దానికి వస్తాయి. సో మనకి ఫైనల్గా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, సూపర్గా కలర్ఫుల్గా మన సొరకాయ సాంబార్ రెడీ అయింది. ఇది రైస్తో లేదంటే ఇడ్లీతో లేదా దోశతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో. అండ్ మీ ఫేవరెట్ రెసిపీ కూడా మెన్షన్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ.